మనకి ధనుర్మాస వ్రతంలో 6 రోజులు గడిచిపోయినాయి. 7వ రోజు ప్రవేశిస్తున్నాం. 7వ పాశురంలో నిన్నటి పాశురంలో పక్షుల కిలకిలా రావాలని మనకి అందించి, ఈనాటి పాశురంలో కూడా మళ్ళీ పక్షుల కిలకిలా రావాలతోనే అమ్మవారు మరొక గోపికను మేలుకొలుపుతున్నారు. కీసు కీసెందెంగు మానైచాత్తన్ కలందు பேசின பேச்சரவம் கேட்டிலையோ பேயப்பெண்ணே காசும் பிறப்பும் கலகலப்பக்கை பேர்த்து வாசனரங்குழலாயச்சியர் மத்தினால் ஓசை படுத்த தைரரவங் கேட்டிலையோ நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி. கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ பேசமுடையாய் திரவு ஏலோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். கீசு கீசு ఎందెంగువాన ఇచ్చాత్తన్, ఎంగుం అంతటా కూడా కీసు కీశుం ఆనైచ్చాత్తన్ కలందు. ఆనైచ్చాత్తన్ భరద్వాజ పక్షులు కలందు ఒక చోటికి చేరి ఒకదానితో ఒకటి కీసు కీసు కిచ కిచ కిచమని మాట్లాడుకుంటున్నాయి. పక్షులు గూడు వదిలి వెళ్ళేటప్పుడు పొద్దున్నే మాట్లాడుకుంటాయి, మళ్ళీ సాయంత్రం గూటికి చేరంగానే మళ్ళీ మాట్లాడుకుంటాయి. అవి చూసిన వింతల్ని వాటి భాషలో అవి చెప్పుకుంటూ ఉంటాయి. ఆ పెద్దగా భరద్వాజ పక్షులు కీచు కీచుమని మాట్లాడుతున్నటువంటి పేచు అరవం పెద్ద సవ్వడి కేటిలయో నీవు వినలేదా? పేయపెన్ని ఓ పిచ్చిదానా, వాసనరంకుశల్ ఆయచ్చియరు నరు మంచి సువాసన కలిగినటువంటి కేశపాశము కలిగినటువంటి దానా, ఆ ఆయచ్చియర్ గోప వంశంలో జన్మించినటువంటి గోపికలందరూ కూడా ఏం చేస్తున్నారు? పొద్దున పూట చల్ల చిలుకుతున్నారు. ఒకటి భరద్వాజ పక్షుల యొక్క కిచకిచలు ఒక కారణమైతే, రెండో కారణం మంచి పరిమళం ఉన్నటువంటి కేశపాశములు విడిపడేటట్లుగా చల్ల చిలుకుతున్నారు. ఈ చల్ల చిలికేటప్పుడు ఏం జరుగుతున్నది? కాశుం పిరప్పుం కలగలప్పకై పేర్తూ. కాశుం తట్టబొట్టు, పిరప్పుం తాళిబొట్టు అనేటటువంటి 2 మంగళసూత్రములు ఆభరణములు వీళ్ళు కదలుతూ ఉంటే ఆ కదలికలకి ఒకటి ఒకటి జతపడి గలగలమని శబ్దం వస్తున్నది. మత్తినాల్ ఓసై పడుతైరరవం. మత్తినాల్ కవ్వం తీసుకున్నారు. ఓసై పడుతా చాలా పెద్ద ధ్వని వచ్చేటట్లుగా చిలుకుతున్నటువంటి తైరరవం, తైరంటే మజ్జిగ, ఆ మజ్జిగ చిలుకుతున్నటువంటి శబ్దము నీకు కేటిలయో వినపడటం లేదా? నాయక పెన్బిళ్ళాయి, మా నాయకురాలివి నీవు. నిన్న ఏం చెప్పావు? మిమ్మల్ని అందరినీ నేను పెందరాళ్ళని నిద్రలేపి వ్రతానికి తీసుకుని వెళతానని మాట ఇచ్చినటువంటి నాయకురాలివి నీవు. నీవు ఇలా నిద్రపోవటం తగునా? నారాయణన్మూర్తి లోపల వెలుపల కూడా సర్వత్రా ఆవరించినటువంటి వాడు నారాయణమూర్తి. ఆ నారాయణమూర్తి ఈనాడు కృష్ణుడుగా అవతరించాడు. అవతరించి ఏం చేశాడు? అనేక దుష్టులని సంహరించాడు, చంపేసేశాడు రాక్షసులనందరినీ. అలాంటి వాణ్ణి కేశవనై పాడవు, కేశవ అనే పేరుతో పిలుస్తున్నాము. నీకేటే కిడత్తియో, నీవు కేటే కిడత్తియో వినలేదా? వినిపించినట్లున్నావా? తేజముడయాయ్ ఓ తేజస్వరూపిణి, తెరవు ఏలోరెంబావాయ్ తలుపు తెరవవలసినది అని ఈనాడు మరొక గోపికను నిద్రలేపుతూ మొట్టమొదటగా భరద్వాజ పక్షులు కీచు కీచుమని అరుస్తున్నాయి అన్నారు. పక్షులు ఎన్నో రకాలు ఉంటాయి. మనకి తెలిసిన పేర్లు కొన్నే ఉంటాయి, తెలియనివి ఎన్నో వేల రకాల పక్షులు ఉన్నాయి. భగవంతుడి సృష్టి 84 లక్షలు. ఈ 84 లక్షల జీవరాశులన్నీ దాటి 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 చిట్ట చివరికి మానవ జన్మ వస్తుంది.
ఈ మానవ జన్మలో పుణ్యం చేసుకుంటామా, మళ్ళీ మానవులుగానా కనీసం పుడతాము. లేదనుకోండి మళ్ళీ మొదటికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. పశువులు, పక్షులు బుద్ధిజీవులు కాదు. మానవుడు బుద్ధిజీవి. పశువులకు, పక్షులకు తేడా ఏమిటి అంటే తినటం, నిద్రపోవటం, సుఖపడటం అన్నీ పశువులకు, మానవులకు ఒకటే. కానీ పశువులకు లేనిది మానవుడికి జ్ఞానాన్ని ఇచ్చాడు పరమాత్మ. ఆ జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పుడైతే మనకున్నటువంటి జ్ఞానాన్ని మనం దుర్వినియోగం చేస్తామో మనం నాశనం అవుతాం. మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, మనను ఆశ్రయించిన వాళ్ళు కూడా నాశనం అయిపోతారు. అందుకని మనకి భగవంతుడు ఇచ్చినటువంటి దాన్ని సద్వినియోగం చేయాలి. ఇప్పుడు కత్తులు, చాకులు ఉంటాయి. వాటితో పండు కోసుకోవటమో, కాయ కోసుకోవటమో చేసుకుంటే అది సద్వినియోగం అవుతుంది. కానీ నా చేతిలో కత్తి ఉంది కదా, లేతే 10 మందిని పొడి చేస్తాను అంటే దుర్వినియోగం అవుతుంది. భగవంతుడిచ్చిన బుద్ధిని కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి. కనుక తెల్లవారుతున్నది, ఇప్పటికే పక్షులు కిలకిలా రావాలు వచ్చేసాయి. ఇంకా తెల్లవారిందాకా ఉంటే భగవన్నామం చేయటానికి సమయం తగ్గిపోతుంది. కృష్ణస్వామితో వెళ్ళి మనం వ్రతం చేయాలి. స్వామితో ఎక్కువసేపు గడపాలి అంటే ముందుగా లేవాలి అని ఆతురతతోటి నిద్ర లేపుతున్నారు. ఇక్కడ ప్రత్యేకించి భరద్వాజ పక్షులు అంటే భరద్వాజ మహర్షి ఒక ఆయన ఉన్నాడు, చాలా గొప్పవాడు. ఇవాళ ఏదో విమానాలు మనం కనుక్కున్నాం అనుకుంటున్నాం. విమానాలు తయారీని గురించి కూడా చెప్పినవాడు భరద్వాజ మహర్షి. అధర్వణ వేదంలో ఉంది వాస్తు నిర్మాణము, వాహనముల నిర్మాణము, ఆయుధశాలల నిర్మాణము. అధర్వణ వేదంలో ఉన్నవన్నీ భౌతికానికి పనికొచ్చేవి. కనుకనే అధర్వణ వేదాన్ని ఎక్కువ పాడకుండా ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదాలతోనే 3 వేదాలుగా లోకంలో పరిగణన చేయటం మొదలుపెట్టింది. వేదాలకు త్రయి అనే పేరు వచ్చింది. అలాంటి భరద్వాజ మహర్షికి చాలా అద్భుతమైనటువంటి గౌరవం ఉంది మహర్షి మండలిలో. రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు భరద్వాజ మహర్షి విందు ఇచ్చాడు సీతారామ లక్ష్మణులకు ముగ్గురికి విందు భోజనం పెట్టడం పెద్ద విశేషమేం లేదు. శ్రీరామచంద్రుణ్ణి వెతుక్కుంటూ భరతుడు అయోధ్యాపురం అంతటినీ వెంట పెట్టుకుని వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి మనుష్యులందరూ వచ్చేశారు. ఇంతమందికి కూడా భరద్వాజుడు విందుని ఏర్పాటు చేశాడు. ఆ విందు ఎలాంటి విందు? ఇవాళ మనం విందు ఏర్పాటు చేస్తే మనకిష్టమైనవో, వాళ్ళకిష్టమైనవో, వచ్చిన వాళ్ళకి 2కో 3కో నచ్చినవి మాత్రం చేయగలుగుతున్నాం. ఆనాడు భరద్వాజ మహర్షి తన తపశ్శక్తి చేత చేసినటువంటి విందు ఆ వచ్చిన సైనికులందరికీ ఎవరెవరికి ఏది ఇష్టమో అవి సృష్టించి ఇచ్చాడు. అందుకనే స్వామికి నైవేద్యం చేసేటప్పుడు భారద్వాజ సమర్పితే, భారద్వాజ మహర్షి నీకు సమర్పించిన విందును ఎంత ప్రీతిగా స్వీకరించావో నేను సమర్పిస్తున్నటువంటి ఈ పదార్థాన్ని కూడా నీవు స్వీకరించి ప్రసాదంగా చెయ్యి స్వామి అని నమస్కారం చేయాలి మనం. అలాంటి భరద్వాజ మహర్షి పేరు పొందినటువంటి పక్షులు చాలా అందంగా ఉంటాయి. చిన్న చిన్న పక్షులు పిచ్చుకల కంటే కూడా చిన్నవిగా ఉంటాయి. ఇవాళ పిచ్చుకలు కూడా ఇప్పుడున్నటువంటి పిల్లలకి తెలియదు. ఒకప్పుడు ఉడతలన్నా, పిచ్చుకలన్నా, బుజ్జి కాటుక పిట్టలన్నా తెలిసేవి. మరి ఈనాడు తెలియని పరిస్థితి వచ్చింది కనుక ప్రత్యేకించి వాటిని గురించి చెప్తున్నారు. అవి అరుస్తున్నాయి. రెండవ గుర్తు, ఎవరి వంశానికి చెందినటువంటి సంప్రదాయం అనేది ఒకటి ఉంటుంది. వీరందరూ గోపకన్యలు కనుక ఈ గోపకాంతలు పొద్దున్నే లేచి చల్ల చిలుకుతారు. చిలికి వెన్న వేరుగా, మజ్జిగ వేరుగా, పాలు వేరుగా తీసుకుని తట్టర్లో పెట్టుకుని మధురానగరికి వెళ్ళి అమ్ముకొని రావటం అనేది అప్పటి వాళ్ళ యొక్క జీవన విధానం. అలా ఆ జీవన విధానంలో తెల్లవారుజామున లేచి చల్ల చిలుకుతున్నారు. ఇవాళ చల్ల చిలికే పరిస్థితి లేదు. అందరం పెరిగే వేసేసుకుంటున్నాం. తోడు పెట్టుకునే పరిస్థితి లేదు, పెరిగే దొరుకుతున్నది. ఆ చల్ల చిలికేటప్పుడు గట్టిగా చిలకాలి. నుంచుని చిలికేవాళ్ళు ఇవాళ ఇలాంటి చేతికి శరీరానికి కదలికలు లేక మనం ఫిజియోథెరపీని ఆశ్రయించి వాళ్ళు చెప్పినట్టుగా చేతులు తిప్పటం, కాళ్ళు తిప్పటం చేసుకుంటున్నాను నొప్పులు వచ్చి. నుంచుని చక్కగా వాళ్ళు చల్ల చేతి కొద్దీ ఆ నిలువు కవ్వంతో చిలుకుతూ ఉంటే వాళ్ళ తల కదిలింది. ఆ తల కదిలి తలలో నుంచి మంచి పువ్వులు నేల మీదకి జాలు వారుతున్నాయి. మెడలో ఉన్నటువంటి ఆభరణాలు కదలికకి ఒకటి తాకి సవ్వడి అవుతున్నాయి. ఇందులో రెండింటిని గురించి చెప్పారు. కాశుం పిరప్పుం, కాశుం తట్టబొట్టు, పిరప్పుం తాళిబొట్టు. ఈ తాళిబొట్టు, తట్టబొట్టు అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఆచారం కాదు కానివ్వండి. రాయలసీమ ప్రాంతం వాళ్ళు వివాహానికి వధువుని పీటల మీదకి తీసుకొని వచ్చేటప్పుడే తల్లి ఒక తాళిబొట్టు కడుతుందట.
రెండవది వరుడు కడతాడు అని ఒక ప్రాంతీయమైనటువంటి ఆచారం. ఈ 2 మంగళసూత్రములు ఒకదానితో ఒకటి తగిలి సవడి చేస్తున్నాయి. చేతులకి కంకణాలు వేసుకున్నారు. ఆ కంకణాలు ఒకదానితో ఒకటి తగిలి సవ్వడి అవుతున్నది. ఇలా సవ్వడి అవుతూ ఉంటే వాళ్ళు కేవలము చేతులతో చల్లచిలకటం మాత్రమే కాకుండా నోటితో భగవన్నామం చేస్తున్నారు. ఏ నామం చేస్తున్నారు? కేశవనై పాడవు. కేశవనామాలు మొదలుపెట్టి చల్ల చిలుపుతున్నారు. ఎన్నో నామాలు ఉన్నాయి స్వామికి. కేశవనామానికి ఒక ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి గొప్పతనం ఉంది. ఏమిటి ఆ గొప్పతనం? ఏ గొప్పతనం లేకపోతే అమ్మవారు కేశవనై పాడవు అనరు. ఇవాళ మనం పూజకి కూర్చుంటే కొన్ని సంప్రదాయాల్లో ఆచమనం చేయమన్నప్పుడు ఓం కేశవాయ స్వాహ అని కేశవనామంతో ఆచమనం ప్రారంభిస్తున్నా. కొన్ని సంప్రదాయాల వాళ్ళు కేవలం వీరశైవానికి చెందినటువంటి వాళ్ళు కేశవనామం పలకరు. వాళ్ళు శివునకు సంబంధించినటువంటి శంభవే స్వాహ అని ఆచమనం చేస్తారు. ఇది కాక మరొక సంప్రదాయం వైఖానస సంప్రదాయం వాళ్ళు ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః అని సంప్రదాయాలను బట్టి ఈ ఆచమనం కూడా మారుతూ ఉంటుంది. సాధారణంగా స్మార్త సంప్రదాయంలో కేశవాయ స్వాహ అంటూ ఆచమనం చేస్తారు. స్వామికి అర్చన చేసేటప్పుడు మనం ఎన్ని సహస్రనామాలు చేస్తున్నా, రామ సహస్రం, కృష్ణ సహస్రం, గోపాల సహస్రం, విష్ణు సహస్రం, మొట్టమొదట కేశవాది నామాలతో అర్చన చేయాలి. ఆ అర్చన చేసేటటువంటి 24 నామాలలో కూడా మొట్టమొదటి స్థానం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః అంటూ కేశవనామంతోనే పూజ ప్రారంభమవుతుంది. ఎందుకని కేశవనామంతో పూజ చెయ్యాలి అంటే, కేశవాని మనం ఒక్కసారి అన్నాము అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ముగ్గురిని తలుచుకున్నట్టు. అంత గొప్ప శక్తి కేశవనామంలో ఉంది. స్వామికి కేశవనామం ఎలా వచ్చిందంటే, కేశి అనేటువంటి ఒక రాక్షసుని చంపాడు కనుక గుర్రపు ముఖంతో వచ్చినటువంటి వాడు గుర్రపు రూపంలో, ఆ గుర్రానికి కేశి అని పేరు. ఆ రాక్షసుని చంపినందువలన కేశవుడు అయినాడు అని ఒక సంప్రదాయం చెప్తున్నది. కేశి అనేటటువంటి రాక్షసుని చంపినందువలన కేశవుడు అయినావు, కేశవ కేశిహ హరిహి అని విష్ణు సహస్రనామం కూడా చెప్పింది కేశవనామాన్ని గురించి. అంత మాత్రమే కాకుండా మనం ఏదైనా ఫలితం కావాలని దేవతలని అర్చించేటప్పుడు ఒక్కొక్క నామంతో ఒక్కొక్క స్వామిని ఆరాధిస్తాము. ఆ ఆరాధనని బట్టి ఒక్కొక్క స్వామి ఒక్కొక్క ఫలితాన్ని మాత్రమే మనకిస్తాడు. కానీ కేశవనామంతో అర్చన చేస్తే సర్వలాభాయ కేశవ, అన్ని లాభాలు మనకు సమకూరుతాయి. మనం అనుకుంటున్నాం పరమేశ్వరుడు వేరు, విష్ణుమూర్తి వేరు, బ్రహ్మ వేరు, వీళ్ళందరికీ మనం పూజలు వేరువేరుగా చెయ్యాలి అని ఇప్పటికి కూడా చాలామంది భ్రమలో ఉన్నారు. కానీ ఎవరిని గురించి మనం నమస్కారం చేసినా అన్ని నదులు వెళ్ళి సముద్రంలో కలిసినట్టు, ఆకాశంలో నుంచి వచ్చినటువంటి వర్షమంతా సముద్రంలోకి పోతున్నట్టుగా మనం చేసేటటువంటి ఏ దేవతని ఉద్దేశించి చేసిన నామం అయినా సరే కేశవుణ్ణే పొందుతుంది అని శంకర భగవత్పాదులు ప్రత్యేకించి చెప్పారు. ఆకాశాత్ పతితం తోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి అని. అటువంటి కేశవుణ్ణి గురించి కీర్తన చేస్తున్నారు. ఆ కేశవనామం నీకు వినపడటం లేదా? నారాయణన్ మూర్తి, నారాయణన్ మూర్తి. మొట్టమొదటి పాసురంలో నారాయణమూర్తిని స్మరించారు. మళ్ళీ ఈ పాసురంలో కూడా నారాయణమూర్తిని స్మరిస్తున్నారు. మనకి స్వామి చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు. వీటితో మనం ఏం చేయాలి అనే విషయాన్ని చెప్పినటువంటి ఆళ్వారులు, కులశేఖర ఆళ్వారులు ముకుందమాల అని అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని మనకి 40 శ్లోకాలు అనుగ్రహించారు. ఆ 40 శ్లోకాలలో వారు ఈ నారాయణ వైభవాన్ని గుర్తించారు కనుక వేదం కూడా మంత్రపుష్పంలో నారాయణ వైభవాన్ని చాటింది. మనకి ఏ దేవాలయానికి వెళ్ళినా విశ్వాలయానికి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు అని మనకి మంత్ర గాయత్రి చెప్పేటప్పుడు మొట్టమొదటగా నారాయణ నామస్మరణం చేస్తున్నారు. నారాయణ నారాయణ అంటే అన్ని పాపాలు పోతాయట. అందుకని నారాయణ నారాయణ నామస్మరణం చేస్తేనే అజామిళుడు ముక్తికి వెళ్ళిపోయినాడు.
నారాయణుని భగవంతుడిగా ఆయన భావించి పిలవలేదు. తన పిల్లలలో చిట్ట చివరి వాడికి నారాయణ అని పేరు పెట్టుకుని యమదూతలు కనపడితే భయభ్రాంతుడై ఆ భయంతో కొడుకుని పిలిచాడు నారాయణ 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 అని. ఈ నారాయణ అనంగానే విష్ణుదూతలు వచ్చారు. యమదూతలకి విష్ణుదూతలకి చాలా గొప్ప సంవాదం జరిగింది. వీడు ఇన్ని పాపాలు చేశాడు, కేవలం నారాయణ అంటే వీడికి మోక్షం ఎలా వస్తుంది, మేం తీసుకెళ్ళాలి, మా రాజుగారు తెమ్మన్నారు అని వాళ్ళంటే పెద్ద జబ్బుకి చిన్న మందు వేస్తే ఎలా జబ్బు నాశనం అయిపోతుందో వీడు ఇప్పటి వరకు చేసిన పాపాలన్నీ చిట్ట చివరిలో వీడు పలికినటువంటి నారాయణ నామం చేత పటాపంచలైపోయినాయి కనుక మేమే తీసుకొని వెళ్ళాలి అని వాళ్ళు ఈ అజామీలుని వైకుంఠ లోకానికి తీసుకొని వెళ్ళారు. ఈ కథ మనకి భాగవతంలో ప్రత్యేకించి ఉన్నది కనుక అలా నారాయణ వైభవం తెలిసినటువంటి తల్లి అమ్మవారు రెండవసారి నారాయణన్ మూర్తి అని నారాయణ మూర్తిని గురించి ప్రత్యేకించి చెప్పటం జరిగింది. కేశవనామంలో ఇంకొక విశేషం ఉంది. కేశవుడు అంటే మంచి అందమైన కేశపాశము కలిగినవాడు. ఆ స్వామిని రోజు తలుచుకుంటూ ఆడవాళ్ళు జడలేసుకున్నా కాస్త జుట్టు ఉన్నది రాలకుండా ఉంటుంది. అదొక అద్భుతమైనటువంటి లౌకికమైనటువంటి విశేషం కూడా ఉంది. ఆ కేశవుడు మరి కేశవనామం చేస్తూ వీళ్ళు చిలుకుతూ ఉంటే 3 పనులు చేస్తున్నారు వీళ్ళు. మనస్సుతో నారాయణమూర్తిని ధ్యానం చేస్తున్నారు, నోటితో కేశవనామం పలుకుతున్నారు, చేతితో వాళ్ళ ఆచారమైనటువంటి సంప్రదాయమైనటువంటి చల్లని చిలుకుతున్నారు. ఇది ఎలా ఉంది అంటే ఆనాడు పాల సముద్రాన్ని చిలికినటువంటి సన్నివేశాన్ని గుర్తు చేస్తున్నదిట. పాల సముద్రం చిలకటం అంటే సామాన్యమైన విషయం కాదు. అమృతం కోసం దేవతలు లక్ష్మీదేవి కోసం శ్రీమన్నారాయణుడు ఇద్దరూ కలిసి సంయుక్తంగా రాక్షసులను కూడా కలుపుకొని క్షీరసాగరాన్ని మథించారు. ఆ క్షీరసాగరాన్ని మథించాలి అంటే ఏదో అంతకుండా అయితే ఇంత కవ్వం పెట్టుకుంటాం. సముద్రానికి సరిపోయినంత కవ్వం ఏం కావాలి అంటే మందర పర్వతాన్ని తీసుకుని రమ్మన్నారు. మందర పర్వతాన్ని తీసుకొని వస్తే దానికి సరిపోయే తాడు కావాలి. మనం తెచ్చుకునేటువంటి తాళ్ళు 2 సార్లు బర్రును లాగితే తొనిగిపోయే ప్రమాదం, సాగిపోయే ప్రమాదం ఉంది. అందుకని మంచి తాడు కావాలి అంటే ఎవరు తాడుగా ఉంటారు? అప్పుడు సర్ప కుల దేవత అయినటువంటి వాడు, నాయకుడైనటువంటి వాడు వాసుకిని తాడుగా వరించారు. పాపం తాడుగా ఆయన చుట్టుకున్నాడు. సరే, తలవైపు రాక్షసులు, తోకవైపు దేవతలు పట్టుకున్నారు, లాగుతున్నారు. ఆ విషం గక్కింది. విషానికి కొంతమంది రాక్షసులు చచ్చారు. చిట్ట చివరికి అమృతం వచ్చింది. ఈ అమృతం వచ్చేసరికి ఆ కొండ రాపిడికి వాసుకి శరీరం అంతా నజ్జు నజ్జు అయిపోయింది. ఇవాళ మనం గోరంత గీరుకుంటే ఊరంతా కట్టుకుని అందరికీ చెప్పుకుంటున్నాం. అంత బాధ సహించాడు వాసుకి. కనుక ఈ పరులకు సేవ చేయటంలో తాను పడుతున్నటువంటి బాధని గుర్తించినటువంటి పరమేశ్వరుడు నీకు మంచి సన్మానం చేస్తాను రాబోయే నువ్వు పడ్డ కష్టానికి అని వాసుకుని తీసుకుని తన ఉత్తమాంగం అంటే నాభి నుండి బొడ్డు నుండి పైభాగాన్ని ఉత్తమాంగం అంటారు, ఆ మెడలో అలంకారంగా వేసుకున్నాడు. అప్పటి నుంచి పరమేశ్వరుడికి నాగభూషణుడు అనే పేరు వచ్చింది. అంత క్రితం నాగభూషణ పదం ఆయనకి ఉండదు. ఎందుకంటే నాగములు ఆభరణములుగా భూషణములుగా కలవాడు నాగభూషణుడు అయినాడు తాను. ఇలా ఎవరైనా సరే ఇతరుల కోసం పాటుపడితే భగవంతుడు అంత బాగా వాళ్ళని మన్నిస్తాడు, గౌరవిస్తాడు, ఆదరిస్తాడు, నెత్తి మీద పెట్టుకుంటాడు అనటానికి వాసుకి మనకి ఉదాహరణగా నిలిచాడు. మరి ఆనాడు చిలుకుతూ ఉంటే ఎంత అద్భుతమైన సవ్వడి వచ్చింది, బుస్సున సౌండ్ వచ్చింది. ఈ బుస్సున సౌండ్ ఎందుకని? ఒకవైపున వాసుకి నోటి నుండి వచ్చింది, అలలతో ఉన్నటువంటి పాల సముద్రం యొక్క ఘర్షణ చేత వచ్చింది. అలా వచ్చినటువంటి దానికి వీళ్ళు అనుకరిస్తూ ఆ సన్నివేశాన్ని తలుచుకుంటూ వీళ్ళు పెరుగుని చిలికారు. పెరుగు నుండి వెన్న, వెన్న నుండి నెయ్యి, ఈ మూడింటిని తీయటంలో వాళ్లకు వాళ్లే సాటి. అలాంటి వాళ్ళు చేస్తున్నటువంటి నామ సంకీర్తనం ఏం చేస్తున్నది అంటే దిక్కుల చివరి వరకు ఉన్నటువంటి పాపాన్ని పోగొడుతుంది తండ్రి. అందుకోసం అంత పెద్దగా పాడుతున్నారు వాళ్ళు. మన ఇంటి కూర్చొని మన ఇంటి వరకు మనం పాడుకుంటే మన ఇంటి పాపమే పోతుంది. దిక్కుల చివరి వరకు కలి కృష్ణస్వామి ఉండగానే మెల్లమెల్లగా ప్రవేశిస్తున్నది కనుక ఆ స్వామి సంకీర్తనం పెద్దగా చేస్తే పాపం పోతుంది అని వాళ్ళు సంకల్పంతో చేశారు అని భాగవతం చెప్తే, భాగవతం మరి అన్ని వేల శ్లోకాలు 18,000 శ్లోకాల భాగవతాన్ని ఈ శ్లోకం ఎక్కడుందో వెతుక్కోలేని వాళ్ళ కోసంగా
ఈ భావాన్ని మనస్సులో పెట్టుకుని కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి సుప్రభాత సేవ చేసేటప్పుడు కూడా యోషాగణేన వరదగ్ని విమధ్యమానే ఘోషాలయేషు దధివంధన తీవ్ర ఘోషా రోషాత్ కలిం విదధతే కకుభశ్చ కుంభా శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. రోషాత్ కలిం విదధతే, రోషంతో కలి పాపాన్ని దూరంగా పోగొడుతున్నది అన్నారు కనుక అంత అద్భుతమైనటువంటి పాశురం, పాపాలను పోగొట్టేటటువంటి పాశురం, త్రికరణ శుద్ధిని తెలియజేసేటటువంటి పాశురం. మనకు ఉన్నటువంటి వాటిని త్రికరణములు మనస్సు, వాక్కు, చేత, ఈ మూడింటిని కూడా మనం భగవత్పరం చేయాలి అనేటటువంటి అంశాన్ని తెలియచేస్తున్నటువంటిది. నారాయణ వైభవాన్ని, కేశవ వైభవాన్ని చాటినటువంటిది. మరి పక్షుల యొక్క లక్షణాన్ని తెలియజేస్తున్నది. పక్షి అన్న పదానికి ఆచార్యుడు అనే ఒక అర్థం ఉంది. పక్షి 2 రెక్కలతో ఆకాశంలో విహరిస్తుంది. ఆచార్యుడు అనేటటువంటి వాడు జ్ఞానము, అనుష్ఠానము అనేటటువంటి 2 రెక్కలతో పరమాత్మ చెంత విహరిస్తాడు కనుక పక్షికి ఉన్నటువంటి ప్రాధాన్యాన్ని గమనించినటువంటి గోదాదేవి మనకి నిన్నటి పాశురంలో, ఇవాల్టి పాశురంలో పక్షుల యొక్క కిలకిల రావాలతో ప్రారంభించి గోపికలను నిద్ర మేలుకొల్పటం అనే దాంట్లో ఉన్నటువంటి విశేషం, ఆ విశేషాన్ని సూత్రప్రాయంగా మనం గ్రహించాం. ఈ పాశురాన్ని కనుక మనం అనుసంధానం చేసుకున్నట్లయితే, చదువుకున్నా విన్నా మనకి పాడి పంటలకి లోటు లేకుండా ఉంటుంది. ఆనాడు నందగోకులంలో వాళ్ళు అద్భుతంగా పాడి చిలికారు అని వర్ణింపబడినది కనుక ఈ పాశురాన్ని మనం చదువుకుంటే మన ఇంట పాడి పంటలకి లోటు ఉండదు. ఎప్పుడైతే పాడి పంట సక్రమంగా ఉంటాయో మనకి మంచి బలము, తద్వారా బుద్ధి, తద్వారా భగవంతుని యందు భక్తి ఏర్పడుతుంది అంటంలో ఏమాత్రం సందేహం లేదు. మాదృశా కించన త్రాణబద్ధ కంకణ పాణయే విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం.